చాలాసేపటి నుంచి ఆయన పాపం సైలెన్స్లో ఉంచాం అక్కడ. మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్ని రండి సార్, మీరు రండి సార్. బతుల కోటేశ్వరరావు గారు మీరు ఉండాలి, ఈ సినిమా మీదే. నిజంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఎలా ఉంటుందో కల్లారా చూసాం. నాకు ఫ్రమ్ డే 1 నుంచి కోటేశ్వరరావు గారు ఈ సినిమా గురించి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. సారీ అండి. ఫస్ట్ ముందుగా ఇక్కడ కూర్చున్న మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పురుషః మొదట ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు డైరెక్టర్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారండి. క్యారెక్టర్ చెప్పిన వెంటనే నేను ఏదన్నా ఆయన కథ చెప్తున్నప్పుడు, నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏదన్నా నేను చెప్తున్నప్పుడు ఏది వద్దన్నా నేను దయచేసి చెప్తున్నాను, మీ క్యారెక్టర్ని ఒకలా డిజైన్ చేసుకున్నాను, ఆ డిజైన్ ప్రకారం వెళ్దన్నప్పుడు నేను ఆ రోజు చిన్నగా కొద్దిగా ఇద్దరు వాదించుకున్నాం. చూడండి సార్ బాగుంటుందేమో చూద్దాం, లేకపోతే అది సెట్లో చేద్దాం, ఒకవేళ ఇట్స్ గుడ్ అంటే ఫాలో అవుదామంటే వద్దన్నా మిమ్మల్ని అలా చూశారని చెప్పి నన్ను కంట్రోల్లో పెట్టి, నన్ను మీటర్లో పెట్టి, నా క్యారెక్టర్ ఇప్పించి ఆఫీస్లో స్టోరీ చెప్పినప్పటి నుంచి ఈరోజు మీరు ఇక్కడ ట్రైలర్ చూసేంతవరకు ఒకటే మీటర్లో నడిపించారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు మా డైరెక్టర్ వీరు ఉలవల్ గారికి. రండి సార్, వీరు ఉలవల్ గారికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. నిజంగా అలాగే మా సిస్టర్ అనిత గురించి మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఇక్కడ రాణి గారికి గురించి మీరు చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఆమె 12 ఏళ్ళు వనవాసం చేసి మీకు ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం అనేది అది చాలా నార్మల్ విషయం కాదండి. సో ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మీరు గొప్ప విజయాన్ని అందుకుంటారు. అలాగే ఇకపోతే మా కోటేశ్వరరావు గారు, బత్తుల సరస్వతి గారి గురించి మనం చాలా మాట్లాడాలండి. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం, ఆయన ఫస్ట్ సినిమా తీస్తున్నా మన సినిమా గురించి, మన ఇండస్ట్రీ గురించి చాలా గొప్ప మాట చెప్పారండి. ఈ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా పైన జాలి చూపించారు, మంచితనం చూపించారు, దయ చూపించారు. నన్ను ఎవరు కూడా ఎక్కడ కూడా మోసం చేయలేదని చాలా గొప్ప విషయం చెప్పారండి. ఇండస్ట్రీ గురించి ఇంత గొప్ప మాట మీరు చెప్పినందుకు, ఇండస్ట్రీని ఇంత గొప్పగా మీరు ప్రేమించినందుకన్నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ అమ్మాయి చెప్పింది, మేము ఎక్కువ చదువుకోలేదంటే నేను సినిమాలు చూసి నేర్చుకున్నానంటే, మీరు సినిమాలు చూసి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. సినిమాకి నేను ఏదైనా ఇవ్వాలని మీ అబ్బాయిని పెట్టి ఇక్కడ సినిమా తీయడం కావచ్చు. అలాగే ఆ సినిమా ద్వారా ఈరోజు నాకు తెలిసి ఈ డైరెక్టర్ నిజంగా అదృష్టవంతుడండి. ఎంత కావాలంటే అంత పెట్టారు, పబ్లిసిటీకి ఏం కావాలంటే అంత చేశారు. అది వాళ్ళ కొడుకు కోసం చేసినట్లు కాదండి. ఆ కొడుకు కోసం చేసిన స్వార్థం ఉన్నా ఆ పెట్టిన ఆ డబ్బులన్నీ కూడా సినిమా కోసం చేశారు. సినిమా ఇండస్ట్రీకి అంత డబ్బు ఆయన ఇచ్చారు. సో రేపు పొద్దున్న మే 22గా రేపొద్దున 22 మీరందరూ మా సినిమాను చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మా డైరెక్టర్ గారికి మేము ఎంత ఇచ్చామో ఇటువంటి డైరెక్టర్లని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసండి. ఈరోజు మేము రకరకాల గెస్ట్లు కూడా అనుకున్నాం. వీళ్ళు డిసైడ్ చేసిందంటే, లేదన్నా మీరు మా సినిమాకి ఎంతో కష్టపడ్డారు, మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే ఉండాలి, మనం మాత్రమే సరదాగా ఫంక్షన్ చేసుకుందాం అని చెప్తే గెస్టులకు కూడా అంతగా చాలామంది ఉన్నా కూడా వద్దన్న మనమే చేసుకుందామని ఆ డెసిషన్ తీసుకొని మా మధ్య ఈ ఫంక్షన్ ఎంతో ఒక హ్యాపీ మూమెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్ జరగడం కూడా థ్యాంక్ యూ. అలాగే మా డిఓపి సతీష్ ముత్యాల బ్రదర్, మంచి విజువల్స్ ఇచ్చావు. మీతో చాలా సినిమాలు పనిచేశాను నేను. ఈ సినిమాకి మీ ఇంట్రెస్ట్, ఈ సినిమాని సెట్ చేసి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ గారు, సీరియస్ సార్, మీరు ఇచ్చిన బ్రెజిల్ అమ్మాయి సాంగ్ కావచ్చు, చాటు చాటు సాంగ్ కావచ్చు, అవి రెండు నిజంగా లైఫ్ స్టాండింగ్గా ఉండే ట్యూన్స్ అండి. మీకు మరిన్ని అవకాశాలు రావాలి, అటువంటి మంచి మెలోడీస్తో మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ గ్రేట్ బ్రదర్, మీరున్నంత వరకు ఇచ్చిన బడ్జెట్లో ది బెస్ట్ వర్క్ చేశారు. అలాగే మాతో పనిచేసినటువంటి బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, మేము రెగ్యులర్గా సినిమాలకు వెళ్తూనే ఉంటాం. ఈ సినిమాకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి అందమైన అమ్మాయిని చూడొచ్చు. సెట్కి వచ్చామంటే మా హాసిని చూడొచ్చు, రిషికాన్ చూడొచ్చు, అలాగే రాయించాన్ చూడొచ్చు, మిమ్మల్ని సంధ్యాన్ని కూడా చూడొచ్చు. వీళ్ళందరూ ఎప్పుడు సెట్లో ఉంటారు కాబట్టి మాకు చాలా ఫన్గా, చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. మీ అందరికీ, పైగా తెలుగు అమ్మాయిలు, తెలుగు నేర్చుకున్నారు, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ మంచి అవకాశాలు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరు ఉన్నారా? ఎవరు? సారీ బ్రదర్, మా హీరో పవన్ కళ్యాణ్, నిజంగా బ్రదర్ ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నావో
నీకు మీ అక్కగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఇటువంటి ఒక కుటుంబం దొరకడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం. వాళ్ళు నీ గురించి చెప్పిన మాటలు కావచ్చు, మీరు వాళ్ళ గురించి చెప్పినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ నిజంగా చెప్తుంటే ఇలా ఉంటుందా ఒక ఫ్యామిలీ? ఇంత ఎమోషనల్గా ఉంటారా? ఇంత ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా ఈ కాలంలో కూడా ఇలా మెయింటైన్ చేస్తున్నారా అన్నదానికి ఒక గొప్ప ఫ్యామిలీగా మిమ్మల్ని మేము చూస్తున్నాం. మీరు ఎంతో మీ నాన్నగారు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చి సినిమా తీసే స్థాయికి వచ్చారంటే ఆ రోజుల నుంచి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి తండ్రి దొరకడం. మీ నాన్నకి మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే 22వ తారీఖున మేము సక్సెస్ మీట్ పెట్టేలా మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించాలి ప్లీజ్. మా కసిరెడ్డి రాజ్ కుమార్ ఈ మధ్య లేటెస్ట్ సెన్సేషన్ కమెడియన్, చాలా సినిమాలో కనపడుతున్నాడు. వీళ్ళందరితో చేయడం కూడా నిజంగా 100% ది బెస్ట్ వర్క్ అండి. న్యూ జనరేషన్తో పనిచేయడం కూడా ఎలాగో వాళ్ళ వర్క్, వాళ్ళ బాడీ స్టైల్ వాళ్ళకు ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో రీరికార్డింగ్ కావచ్చు, చాలా బాగుంది బ్రదర్. ఈరోజు మాకు ఈ ధైర్యం ఏంటంటే 22వ తారీఖు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్కి జనాలు ఎలా వస్తారో, ఎలా వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా ఒకటి ఉంది అని మా పిఆర్ఓ సతీష్ ద్వారా చాలా బాగా చేశారు బ్రదర్ మీరు పబ్లిసిటీ. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నిజంగా మీలాంటి పిఆర్ఓలు ఇటువంటి సినిమాకి, ఈ సినిమా సక్సెస్కి ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు దానికి ముఖ్య కారణం మీరే అవుతారు బ్రదర్. ఈ సినిమాని జనాలను అందరికీ తీసుకెళ్లారు. నాకు బయట నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, అంతలా చేశారు. రాత్రి బోళ్ళు కష్టపడి ఉన్న 10 రోజుల్లోని మీరు తక్కువ రోజులైనా సరే మీరు జనాల్లోకి తీసుకెళ్లారు. అలాగే జనాలను కూడా లోపలికి తీసుకురావాలి మీరే. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫంక్షన్ ఇలా జరగడం. ఫస్ట్ మాకు సినిమాలు చేయడం కామన్. సో ఇటువంటి కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు వీళ్ళు ఏమాత్రం సక్సెస్కి వెనకాడకుండా, డబ్బులు పెట్టడానికి వెనకాడకుండా ఇండస్ట్రీకి డబ్బులు పెట్టారండి. ఆ డబ్బులు వచ్చినా రాకపోయినా, సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా వీళ్ళు సినిమాలే తీస్తారు, సినిమాల్లోనే ఉంటారు, సినిమాల్లోనే జీవిస్తారు. అది వీళ్ళకి సినిమా ఇచ్చినటువంటి సినిమా అంటే అంత పిచ్చి. సో కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం కాపాడుకున్నామంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా శిరస్సు మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మే 22 ప్లీజ్ మేము సక్సెస్ మీట్ పెట్టాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది. చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అండ్ అలాగే మీరందరూ స్టేజ్ మీదే ఉండండి. అండ్ రిక్వెస్టింగ్ ఆర్ పవన్ కళ్యాణ్ బత్తుల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎస్ సార్ చెప్పండి మీడియా మిత్రులందరికీ సార్ మైక్ కొంచెం